హనుమంతుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? ఈ కథ హనుమాన్ అమ్మ అంజనాదేవి నుండి మొదలవుతుంది. ముందు జన్మలో అంజనాదేవి పుంజికస్తాల అనే అత్యంత అందమైన అప్సరస. ఆమె ఒక శాపం కారణంగా వానర మహానాయిగా భూమిపై జన్మించింది. ఒకసారి దుర్వాస మహర్షి ఇంద్రసభను సందర్శించాడు. ఇంద్రుడితో కోపంగా దేని గురించో మాట్లాడుతున్నాడు. ఇంతలో అప్సరస పుంజికస్తాల ఇంద్రసభ లోపలికి బయటికి తిరుగుతూనే ఉంది. ముందే దుర్వాస మహర్షికి కోపం ఎక్కువ. ఇలా పుంజికస్తాల మాటికి తిరుగుతూ వీళ్ళకి ఇబ్బంది పెడుతుంటే ఆయనకి కోపం వచ్చింది. ఆ కోపంతో ఆమె వైపు చూశాడు. దుర్వాస మహర్షి ముఖము మరియు ఆయన వేసుకున్న బట్టలు చూసి నవ్వు ఆపుకోలేక నవ్వేస్తుంది. ఆమెను చూసి కోపంతో నన్ను ఎలా అవమానిస్తావా అని ఒక శాపం పెట్టాడు. నువ్వు భూమిపై ఒక కోతి రూపంలో పుడతావు అని చెప్తాడు. అది వినగానే పుంజికస్తాల ఏడుపు ఆపుకోలేకపోయింది. ఆమె అలా నవ్వినందుకు ఎంతో బాధపడింది. నన్ను క్షమించండి అని మహర్షి కాళ్ళ మీద పడిపోయింది. పుంజికస్తాల రోదనకు చెడించిపోయిన దుర్వాస మహర్షి ఇలా అన్నాడు, నువ్వు వానరుల రాజును వివాహం చేసుకుంటావు. మీ ఇద్దరికి సాక్షాత్ శివుడు రూపం అయిన ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుడు పుట్టగానే నీ శాపం నుంచి విముక్తి పొందుతావు అని చెప్పాడు. ఆ పుత్రుడు ఎవరో మీకు తెలుసు కదా?